ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అన్ని తీర్మానాలు కూడా చాలా చక్కగా స్త్రీల గురించి మరి ముఖ్యంగా ఎన్నో పథకాలు స్త్రీశక్తి కానీ మరి అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ రకరకాలుగా అన్ని రైతులకి అందేటట్టుగా ప్రతి ఒక్క తీర్మానం కూడా చాలా చక్కగా పొందుపరిచారు. మరి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. 1875 క్లస్టర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి రోజు 7 లక్షల మంది, రెండవ రోజు 8 లక్షల మంది పాల్గొన్నారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ దినదాభివృద్ధిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పంటలు పచ్చగా పండాలంటే నీళ్లు కావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండాలి. ఈ ఒక్క విషయం అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రేపు 2029లో కూడా ఇదే రకంగా మొన్నైతే 2024లో ఎలాగైతే గెలిపించుకున్నామో బాబు గారిని, మళ్ళీ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా 3 రాజధానులన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడో మనం చూసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు అమరావతి అయినా సరే రాజ్యసభ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. రాజధాని కానీ అటు పోలవరం కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా మనకు సరైన సమయంలో అందించాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్క వాళ్ళే అయింది. ఇవాళ పారిశ్రమలు కూడా అనేక రకాలుగా క్యూ కడుతున్నాయి. ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో మనకే తెలియదు చాలా మందికి, పల్లెటూర్ల వాళ్ళకి. గతంలో 7,500 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద గత గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు 20,000 ఇస్తున్నాం. ఇలాంటివి కూడా చాలా ప్రజల్లోకి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.